మనకి యూనివర్స్ అంటాం మనం, అంటే బ్రహ్మాండం అనుకుందాము, యూనివర్స్, అలాగే హయ్యర్ పవర్ అనుకుందాము, లేకపోతే దేవుడు అనుకుందాము. ఏదైనా సరే మనం కోరుకున్నది మన దాకా మనం తెచ్చుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్. సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఒక కోరికని పరిపూర్ణం చేసుకోవడం, అంటే కంప్లీట్ చేయడం. ఓకే. ఇప్పుడు సపోజ్ కోరికలు ఉంటాయి చాలామందికి, నాకు ప్రమోషన్ రావాలి అనుకున్న కాసేపు సింపుల్ ఎగ్జాంపుల్, ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా సేమ్. అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నీకు అర్హత ఉందా, నీకు ప్రమోషన్కి కూడా అర్హత ఉండాలి కదా. సరే నువ్వు చదువుకున్నావు, దానికి ఒక ఉద్యోగం వచ్చింది, దాని తర్వాత ప్రమోషన్ పై వరకు వెళ్ళాలి అంటే ఒక అర్హత కావాలి. సో దానికి నువ్వు చదువుకోవడం ఏదో ఒకటి చేస్తావు. అదే మనం ఏంటంటే ఇదే కోరికని సపోజ్ నాకు కావాలి అని మన థాట్స్ తోటి మనం బయటికి చెప్పామంటే అది యూనివర్స్కి వినిపిస్తుంది. మనకి పెద్దలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు, సనాతన ధర్మంలో తదాస్తు దేవతలు ఉంటారు. అవును. ఎందుకు చెప్పేవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడాలి అని చెప్తారు. ఎందుకు పాజిటివ్గా మాట్లాడాలి, అప్పుడు పాజిటివిటీ తిరిగి వస్తుంది అని. సేమ్ థింగ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏది అనుకుంటే అది మనకి తిరిగి వస్తుంది. అంటే వాట్ యూ సో యూ రీప్ అంటే ఏంటి, మనం ఏది పండిస్తున్నామో అదే మనకు వస్తుంది.